హిడ్మా తల్లి పూంజీ ప్రస్తుతం మీడియా మిత్రులందరితో ఉంది. హిడ్మా తల్లి ఏం మాట్లాడుతుంది, తన కొడుకు ఎన్కౌంటర్లో మరణ తర్వాత ఏం చెప్పబోతుంది అని కూడా హైదరాబాద్ నుంచి వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా ప్రస్తుతం మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. గోపి వీళ్ళంతా హైదరాబాద్ నుంచి వచ్చారు, చెప్పు. వీడు హైదరాబాద్ నుంచి వస్తాడు. హైదరాబాద్ నుంచి వాసి మంచి బెస్సూరు డోకడి ముత్తే కదా, బెస్సూరు తిప్పల ముంత బాతింజో వత్తడు. ఇడమల్లు డొల్లి ಹತ್ತಂಕೆ ಬೆಸೋರ್ ಆಲಸ ಮುಂತೆಯ ನೆಲ ಮುಂದೆಯ ಇಂಜಕೆಸ್ ಮಂಜು ಕೆತ್ತ ಮುಂತೋಡು ನಿಮ್ಮನಕ್ಕೆ ಆಲಸನದ ಬಾತ ನಿಮ್ಮ ಕೋಯತೆ ನಿಮ್ಮಕ್ಕೆಲ್ಲ ನೀಕಿನ ವೆಂಡೆ ತೆಲುಗುತೆ ವೇಡಿಕಿನ ಕೆಸಿ ತನನ್ನ సరేనా? ఓకే, కడకడకెల్ల నెల్లకెల్ల ఆలకిన నెక్క ఆలస ముంతన ఇల్లే ఆలస ముంతన బో పత్త ఏమంటుంది విచారిస్తున్నా నేను. కొడుకు చనిపోయాడు కదా, ఇప్పుడు ఇద్దరు కొడుకులు ముందు చనిపోయారు. ఇప్పుడు ఈ కొడుకు అడవిలో ఉన్నాడని నేను ఆలోచించి నా పరిణామం కొద్దిగా మంచిగా ఉండింది, కానీ ఇప్పుడు ఒకడు కొడుకు నాకెట్ట నేను చనిపోతే నాకెట్ట చేస్తాడు ఏంటి అని ఆలోచిస్తున్నాను అనుకుంటది. ఇప్పుడు కలిసిండా చూడడానికి వచ్చిందా? నీకిను బెసర్ కరంగి మత్తోర్ బగే నీళ్ళు వాటర్ ఇది ఇట్లాంటిది సారు. ఇప్పుడు క్యాంపు బడిన గురించి ఎక్కడ పిలవట్లేడు. ముందంటే ఎరునల్ ముందంటే పిలిచి మాట్లాడేటోడు మంచిగా ఉండండి తల్లి అని మాట్లాడేటోడు అట్ట. గాని ఇప్పుడు క్యాంపు తగిలిందిగా ఇక్కడ, ఆ గురించే క్యాంప్ తగిలిన గురించి ఎక్కడ నాకు పిలిచి మాట్లాడింది లేదు అంటారు. అంటే ఎన్ని సంవత్సరాల కింద మాట్లాడాడు? ಬೇಸ್ಕೊಡೆ ಸಣ್ಣ ಲೆಕ್ಕ ಬೇಸ್ತಾರ ಹಿಂಗಾರು ಬಡ ಸಣ್ಣ ಬೇಸ್ತಾರ ಬೇಲೆ ಈಗ ಲೋನ್ ಒಂದು ಮಾಸ್ ಮಾತ್ರ ಸಿಟೆ ಬೇಸ್ತಾರ ಸರಿ ఇప్పుడు ఆయన వచ్చి హోమ్ మినిస్టర్ వచ్చి భోజనం పెట్టి వెళ్ళిపోయింది కదా, లొంగిపోమని చెప్పింది కదా, విజయ్ శర్మ వచ్చింది కదా. సో దాని తర్వాత పోలీసులు ఎన్కౌంటర్ లో చనిపోయింది అంటున్నారు. ఆమె ఏమనుకుంటున్నది, నిజంగానే ఎన్కౌంటర్ లో చనిపోయిందా, పోలీసులు తప్పు కాల్ చేసిరు అనుకుంటుందా? వీళ్ళకెత్త ఉంటాడు పోలీసుడు ఫైరింగ్ తగ్గడం సమంతిడా పైసా తొడజాలి సమంతిడా ఇది వెంట బేలే నీకు విజయ్ శర్మ లాంటి నువ్వు బాతకెత్తారు మీకు వాడించకెత్తారు దానికి వెళ్ళా మంటి కాయలేం ఒకేతన నీకు వెళ్ళాం. కూర్చో. ఇప్పుడు గోపన్న విజయ్ శర్మ వచ్చినప్పుడు లొంగిపోతాడని అందరు అనుకున్నారు, కానీ ఒక వారం 10 రోజుల లోపల ఎన్కౌంటర్ అమ్మకు కూడా హిడ్మా లొంగిపోతాడని ఒక అంటే ఆలోచన వచ్చిందా, ఇక తన కొడుకు తన దగ్గరికి వస్తాడని. అవును, అది దోడ తింజోవేస్తుందలే చూడా ಬೇಲೆ ನಿಮ್ ಬೇಸ್ತದ ಇದು ನಾ ಮರ್ರು ವಿಂಗಿ ಬಾತರು ಬಾತ ಎಂಜೋ ಕೆತ್ತಿನ ಅದೇ ಈಗ ಬಾಡ ಪಾಪ ಈಗ ಬದುಕ ಕಲಿಜೋ ಕೆತ್ತಾನೆ ಕೆತ್ತಾನೆ ಬೇಸಿಗೆ ಕೆತ್ತಿನ ಈಗ ವಿಜಯ ಶರ್ಮನಾಗ ఆడు విజయ శర్మ వచ్చినప్పుడు ఈ ఇడమకి ఇక్కడే పిలిచి నేను పెంచుకుంటా అని ఇది ఏడుచుకుంటా ఇది చెప్పిందట. ఇక్కడే వచ్చి బతకండి, భూమి ఉంది నీళ్ళు ఉంది, కానీ అడవిలో ఎంత తిప్పలు పడుకుంటా ఎందుకు వానల నానుతా దారిలో ఇప్పుడు మంచిగా లేదు అని ఏడుచుకుంటూ నేను చెప్పిన ఆ మాట నేను తప్పనిసరి చెప్తాను ఉన్నా. ఇక్కడే రమ్ము బతుకుదాం, సిలిండర్ అయితే మంచిగా అవుతుందని విజయ్ శర్మ. ఆ సిలిండర్ మాటలో దీనికి అర్థం కావట్లేదు. ఇక్కడే రండి బతుకుదామని నేను చెప్పిన అని చెప్తుంది. మెండే కెళ్ళబాత చంపేసిరు అని అంటుందా? అవతోడి జాల్సి మంతినా పైన తోడి జాల్సి మంతినాలే అవతోడి జాల్సి ముంతానా బాత మైకెళ్ళా అది పై అదే చంపేసిరని నేను ఆలోచించి రోజు నేను ఎడుతూనే ఉంటాను.
ఫైరింగ్లో చనిపోయారని నాకు తెలియదు, కానీ నాకు చేతిలో పట్టి చంపేశారని నాకు ఆలోచన ఉంది అని నేను మత్తి చేసి ఆలోచన చేసి ఏడుస్తూనే ఉంటాను. రోజు నేను ఆ మత్తి మీదే ఏడుస్తూ ఉంటాను అని చెప్తాను. ఇప్పుడు దేశం అంతా మీ కొడుకుని గొప్పోడు అంటుంది, ఆ, గొప్ప ఆయన అంటుంది. ఆమె ఏమనుకుంటుంది ఆమె అంటే ఆమె ఇదే వీళ్ళకెత్తమంటారు ದೇಶಂ ಲೋಪ ಉಡ್ಕೆ ನಲವತ್ತವ್ರು ಮಾನ ಯೋರಂಜೋ ನೀ ಮರಿ ಇನ್ಕೆತ್ತ ಮುಂತೋಡು ಬೆಸ್ ಹುಡ್ಕೊಟ್ಟು ಜೀವತೋಡು ಬೆಸ್ ಹುಡ್ಕೊಟ್ಟು అల్లతోడు అల్లమంతే గొప్ప మెంచోడు అంటే నెల్లతోడు అని కోయల మాట అట్ట. అది ప్రజల కోసం చనిపోయిండని అనుకుంటున్నారా మీరు? ప్రజల కోసమే అయ్యో చనిపోయిండు జనతా మైదే డోల్తో ఆల్సమంతలేమో మనలా అభిలేయో Basta kikal pa. Gulay pa deste. Kaya ito po. అదే దేశం తొడుగిన జంతన మైదే ఒక జీవిత తోరింజో నీకి ఆల్సమంత తినిబో Oo. Pa gulay deste. Kanya kato pa yorne ko yoran. Irmal. ఇప్పుడు భారత్లో ఉన్నది కదా, ఇప్పుడు దానికోసం ఇప్పుడు దానికి పేరు పోయింది మొత్తం ఇడుమాన్ని. ఇడుమా పూర్తి నుంచి మాడు ఇడుమ అని పేరు మొత్తంకి ఉంది. వాడు పెద్దోడు అని అనిపించింది కదా, వాడికంత పెద్దోళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకంత ఏం లేదు. వీళ్ళకి ఎక్కువ పుకారయ్యి ఇదొకటి అదొకటి అయ్యి చంపేశారు నా కొడుకునకి. ఇప్పుడు ఏం చేస్తాను చంపించడానికి? ఇప్పుడు సేవకి తెచ్చి పారేశారు కదా. ఇప్పుడు అంతే, ఇక నేను మత్తి చేసినా ఏం లేదు, ఏడిసినా ఏం లేదు అంటండి. అది చిన్నప్పుడే వాళ్ళు వెళ్ళిపోయిండు. ఆడు పెద్దోడు కాడు, పెద్ద వయసు కాదు, చిన్నప్పుడు వెళ్ళిపోయినారు అంటాడు. ఆడు పెద్దోడు కాదు కదా, ఆడు చిన్నోడే అని. చిన్నప్పుడు పోయినప్పుడు ఎట్లుండే? అంతవరకు పెంచినప్పుడు అంతా ఎందుకు పోయిండు ఆయన? చెప్పి పోయిండా? చెప్పట్లేదు దానికి ఏదో చెప్తారు. పెళ్లి చేసుకున్నాడు కదా ఇస్మా రాజేని, తెలుసా అమ్మకి? తెలుసు తెలుసా? తెలుసు. చెప్పాడా? చెప్పిండు, అది ఎన్నో సార్లు వచ్చిందిగా. వాడు ఇక్కడ వచ్చేటోడు కాడు, ఎడమయ్య. అది నిమరాజ్ అని పుత్తింది కదా, పుజ్మత్తింది కదా, కెల్లా దాని పుత్తు అన్న. ఎక్కడో పెళ్ళి అయింది నాకు తెలియదు కానీ అదంటే ఊకే వస్తూనే ఉండేది రాజే వచ్చేది. అది కేంపు నుంచి అది కూడా విడిచిపెట్టింది. అది కేంపు రాక ముంగలే ముందు అంటే అది అదే వచ్చేది ఇక్కడ మాట్లాడిపోయటానికి. కానీ వీడంటే ఒక్కసారే వచ్చిండు, ఒక్కసారి వచ్చి మాట్లాడి వెళ్ళిపోయిండు. అది కూడా ఒక 15 నిమిషాలేమో. ఇప్పుడు పొద్దున వచ్చి మా దాకా ఉండలే. ఎప్పుడు వచ్చిండు అడగండి. అది ఎన్ని సంవత్సరాలు? బెస్ వర్షాలకి వాస్ మంచి ఇడమల్ వాస్ మత్తర్లో ఉంది కదా, ఆస్కి అగతించో అదే సంగ వాస్ ఒక్కసారి ఇంట్లో వచ్చిండు, దానికి గుర్తు లేదు ఎన్ని సంవత్సరాలని. మరి ఇక్కడ ఎందుకు ఉంటున్నావు? అక్కడ ఇల్లు ఉంది కదా. చిన్న కొడుకు కూతురు ఇక్కడ ఉన్నారు, ఈ పెద్దోడేమో అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఇటు ఒక 2 రోజులు ఉంటది, అటు 2 రోజులు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ తిన్నా అంతే, అక్కడ తిన్నా అంతే. ఏమంటే చిన్న పిల్లగాడు ఇటు ఉన్నాడుగా. ఎంత వయసు ఉంటుంది అమ్మకి? ఎంత ఉంటుందా దానికి తెలియదు. ఇక్కడ ఉండేటోళ్ళకి ఎవరికైనా నాకైనా తెలియనట్టే. ఎవడు ఎప్పుడైనా డబ్బులు పంపించిందా? ఇదే ఇంజే బెస్ కై కొట్టో ఎడమ దాదాలు పైసా బాత 10-20 रुपये किलो से मत्तर గిసిడి బాత అంటే తమ్ము గిసిడి పిల్లలు వచ్చేసి మత్తారు అంతే. తువ్వాలకి బాత ఏగో సీరే ఇలాంటిది లుంగి ఒక్కటే పంపించిండు. అలా లుంగి ఒక్కడే చుట్టూ లుంగి పంపించిండు. దాని తర్వాత ఒక 20, 30, 50, 60, 100 దాకా కూడా ఇవ్వట్లేదు నాకు. ఎందుకు నేను చెప్తాను అబద్ధము అని చెప్తాను. ఇడ్మా పార్టీలో పోయినప్పటికీ వాళ్ళ నాన్న ఉన్నాడా? వాళ్ళ నాన్న ఉన్నాడు. పార్టీలో పోయినప్పుడు ఉన్నాడు, బతుకున్నాడు. ఎట్లా చనిపోయింది? పెద్ద మనిషి అడగండి. బేలాస్ డోల్తారే జగత్కి నిమ్మకి వెళ్ళాలి మా మామ అనుకో, ఎడమలోడు బాబు అనుకో.
Kiche Dina guttor. tiparastam batenya ishar Kais kisam. sumarten pe na mattori bedukka tendo. దానికి ఒక 7-8 రోజులు ఈ ఇక్కడ ఉంటారు కదా దేవరులు లెక్కేటోళ్ళు, దాంట్లో 7-8 రోజులు కష్టపడి తిప్పలు పడి చూసారు. ఓకే. దాని మీద అది పైనుంచి లాగేది ఉంటదిగా పైన 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 అది వచ్చి చనిపోయారట. ఓకే. దాని గురించి ఎక్కువ తిప్పలు పడి చూస్తే కూడా కాలేదు, అది జబ్బు ఆగట్లేదు. ఇప్పుడు మీ కొడుకు మంచి పని చేసిండు, ఈ జల్ జంగల్ జమీన్ కోసం ఆయన ప్రాణాలు ఇచ్చిండు అని అనుకుంటున్నావా? ಇಲ್ಲ ಜಲ್ ಇದು ಜಂಗಲ್ ಮೈದೆ ಭೂಮಿ ಮೈದೆ ಇದಿನ್ ಮೈದೆ ಬೇರೆ ಲಡೆ ಮಾಸೋರೆ ಜೀವ ಇತ್ತೋರೆ ಜೊಕ್ಕೆಲ್ಲ ನಿಮ್ಮ Jiwa istor bupai balaki. Kiche guttor bon main jore de asut ben lare asut. An main jore. ఏమంటుంది? ఇది ఏమంటే ప్రాణాలు ఇచ్చారు కానీ ఇది వీళ్ళకంతా గుర్తు లేదు కదా నాన్న. ఏమంటే వీళ్ళు వేరే వేరే ఉంటారు కదా, ఈ పక్కోళ్ళకి అంతా లేదు. మన చదివిన వాళ్ళకి, తెలుగులకి అయినా హిందువులకి అయినా వాళ్ళకి మాట్లాడటానికి మంచిగా ఆహ్వానం ఉంటుంది, వీళ్ళకి అంత ఉండదు. ఇక్కడే భూమిలో పని చేసి తిందామని పోయేటప్పుడు కూడా నేను చెప్పినా కానీ విన్నట్లేడు అన్నట్టు అంత. ఇప్పుడు ఇడ్మా మంచి పని చేసిండు అని అనుకుంటున్నావా? ನೆಲತಾಯಿ ಕಾಮ್ ಕಿತ್ತೋರ್ ಎಂಜೋ ಆಲ್ ಸಮನ್ ತಿನ್ನಲೆ ಜೀವ ಇತ್ತೋರ್ ಮತ್ತೆ ನೆಲತಾಯಿ ಕಾಮ್ ಕಿ ಜೀವ ಕಿತ್ತೋರ್ ಎಂಜೋ ಆಲ್ ಸಮನ್ ತಿನ್ಬೇಲೆ ನಾನು ಗೋಣಿ ನೆಲತದಿ ಕಾಮ್ ಕಿತ್ತರ್ ಜೋರ್ ನಮ್ಮರ್ಕಿನ್ ಜೀವ ಕಿತ್ತರ್ ಕಾಸ್ತಿ ಅಲಯ್ಯೋ और जीव अतके वेंडे देशम त जनता भारत त जनता वेरू ಈ ಬೊಕ ತೊರಾಯೋರ್ ಬೋ ಮನಲಿಗ ಬೆಚ್ಚುಬಿಡಿಯೋರ್ ಮಾನೆ ವೆಂಡೋಲ್ತಕ ವೆಂಡೆ ಈಗ ಬೇನೋರ್ ವಾವರ್ ಹೈದರಾಬಾದ್ ಬೇಮಿಂದೆಯೋ తెలంగాణ जो केसकेता मंतोर मुनि गुला खैली मंजी अंद्रा इंजो केतनोर वेरू हैदराबाद तिंचो वत्तोड़ ओन जीव लोपते और पार्टी तक बेच्चोर काम कित्तोरो बेले ताकि कित्तोर भारत पुलिस प्रधानमंत्री गृह मंत्री अमित शाह ఈ లెక్కతోడు నరేంద్ర మోదీ లెక్కతోడు వేడంతా ಈಗ ವಾಸ್ ಮಂಜು ಇಡಿಮನ್కి ಅವಕ್ಕನೆ ಇದು ಪಾರ್ಟಿಂದ ನಂದು ಮಾಹಿತ ಈ ಲಡಾಯಿಂದ ನದ್ ಕಮ್ಮ ಆತ ಈಗ ತದ್ ಸಂಪತ್ತಿ ದೊರಕಿತ ಈಗ ತದ್ ಮೆಟ್ಟ ಜಂಗಲ್ ಜಮೀನ್ దొరికితే ಕೆತ್ತನ ದೊಡಿ ಇಡಮಲ್ ತಯಾರಾಸ ಮಂಜಿ ಈ ಜಂತನ ಮುಂದೆ ನೆತ್ತೂರು ಇತ್ತೋರು ತಾನಿಗೆ ನಾಳೆ ಕೆತ್ತನದು ನಾ ಮರ್ರ ಹತ್ಕೆ ವೆಂಡೆ ಬಾತಯ್ಯೋ ನನ್ನ ಮೆಂತೆನ್ ಅವರು ನೆಂಡ್ ಕೆತ್ತೋರು ಬಸ್ತರ್ ತ ಜಂಗಲ್ ತಗ ನನ್ನ ಡೊಲೋನ್ ಬಸ್ತರ್ ಜಂಗಲ್ ತಗ నా జీవ మిందే తెలుగులో చెప్పండి. ఏమంటే బస్తర్ అడవిలో నా పరిణామం ఉంది, నేను సావను, నేను మौत नहीं हुआ, मैं मौत अभी नहीं हुआ, मैं मौत नहीं हुआ, बस्तर का जंगल में मेरा जिंदा है करके वो बताया. ఓకే. तो इनको उतना पता नहीं है सर అదే बात करने के लिए. ఇప్పుడు కొడుకు లేడు కదా, పోషణ ఎట్లా పరిస్థితి ఎట్లుంది? కొడుకులు ఉన్నారు, ఇంకిద్దరు ఉన్నారు. ఉన్నారు. ఎంతమంది పిల్లలు మొత్తం మీకు? మీ సంతానం ఎంతమంది అడగండి పిల్లలు? ఎవరికి ఈమెకి ఆమెకి ఎంతమంది? ఆమె చెప్పమన్నా, ఆమె చెప్పమన్నా. ನಿಮ್ಮ ಇಂಜೆ ಬಂದನೋಡು ಬೆಸ್ಬಿಡ್ ಮುಂದೆ ನೀಕಿನ್ ಮರ್ಕು ಮಯಸ್ ಮರ್ಪೈ ಬೆರ್ರನೆಲ್ಲ ಅದೇ ನಿನ್ ಕತಮ್ ಓರೆ ಬೆರ್ರೋರೆ ಮೀತೆ ಮಯಸ್ ಮಯಸ್ ಮರ್ಪೈ ಮುಳ್ದೆ ಮುಳುಂ ತೊಡೆ ಬೊಪ್ಪಯ ಊಟಲ್ ತರ್ಕಲ್ಲ ನುರ್ ತೊಡ್ಪೈ ಮುಲ್ಲೈ ಮಯಸ್ಕಿ ನಾಲು ನಿಂತೆ ಮಯಸ್ಕು మయస్కిలా ಕೆಲವು నాలుగు మయస్కి మరి వెర్రోరే ఏముంటుంది? ఇప్పుడు ఆడబిడ్డలో నలుగురు ఉన్నారు, కొడుకు అంటే ఇప్పుడు ఒక్కడే ఉన్నాడు అంటున్నా. For more videos like this, subscribe Big TV channel.